నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీ చిత్తమునే చేసేదా నీ మాటలోనే నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే అవునేసయ్యా ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడచెదా అన్ని వేళలా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచెదా నీ మార్గములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే ఓ ఆరాధన యేసు నీకే ఆరాధన
పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. ఇందులో నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈ వాక్య భాగములో చూడగలిగితే నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి, రెండవదిగా అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చెప్పబడిన వాక్యంలో చూడగలిగితే నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. నిజమే, దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ రోజున కావలి కాసేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దైవ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఏ దేవుడైతే ప్రాణాన్ని పెట్టి తన సంఘాన్ని సంపాదించాడో ఆ సంఘము యొక్క క్షేమాన్ని కోరటానికి సంఘానికి మనం కావలివారుగా ఉండాలి. ఎందుకు అనగా సంఘం ఉన్నది దేవుని కోసమే, దేవుడు ఉన్నది సంఘం కోసమే. నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు, వస్తాడు అని సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథ సత్యాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన రాకడను గురించినటువంటి ఒక చక్కని పవిత్రమైనటువంటి నిరీక్షణ ఉంది అని చెప్పడములో సందేహము లేదు. ఆయన వచ్చుచున్నటువంటి సందర్భములో ఆయన యొక్క సంఘము అనేటువంటి దీనిని మనం కాపాడేటువంటి కావలివారుగా ఉండాలి. మరో అర్థాన్ని మనము చూడగలిగితే బైబిల్ తెలియపరుస్తూ ఉంటున్నది, నా తోటను నేను కాయకపోతే బాధ్యత లేదు, బాధ్యత లేకపోతే నష్టం అనేది కలుగుతుంది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సర్వ శరీరానికి కూడా కేంద్రంగా ఉన్నది ఏది అంటే మన యొక్క హృదయం. ఒక విధముగా చూడగలిగితే ఈ తోటను మనం సంఘానికి పోల్చవచ్చు, ఈ తోటను మనం మన హృదయానికి మనము పోల్చవచ్చు. ఎందుకు అనగా బైబిల్ చెబుతున్నది, నా సొంత తోటను నేను కాయకపోతిని. కావలి కత్తెగా నుంచడము మనము చూస్తూ ఉంటున్నాము, నా సొంత తోటను కాయకపోతిని అనేది కూడా చూస్తూ ఉంటున్నాం. నిజమే, శాశ్వతమైనటువంటిది ఏది అని చూస్తే సంఘం. ఎందుకు అనగా ప్రభువు రాకడలో ఇక్కడ కనిపించేటువంటి సంఘం శాశ్వతమైనటువంటి దేవాతి దేవుని యొక్క రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. రెండవదిగా హృదయము తోటకు పోల్చబడగలిగాది కాబట్టే ఆ దేవాతి దేవుడు ఈ ప్రాణం అనేది ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ప్రాణాత్మ అనేటువంటిది దేవుని దగ్గరికి వెళ్ళుతుంది అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. అనగా మన హృదయాన్ని మనము కాచేవారుగా ఉండాలి, మన సంఘాన్ని మనము కాచేటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రాణాత్మ ఎప్పటికైనా కానీ ప్రభు దగ్గరికే వెళ్ళిపోతుంది, సంఘం కూడా ఎప్పటికైనా దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది. ఇవి అక్షయంతో కూడినవి, ఇవి క్షయమైనవి కాదు. భూమి మీద ఎన్నో నశించిపోయేటువంటి క్షయమైనవి ఉంటున్నాయి, అయితే నశించనటువంటి అక్షయమైనది మనలోని ప్రాణాత్మ, లేక దేవుడు తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘం. ఇవి శాశ్వతమైనవి, దేవుని దగ్గరికి వెళ్ళేటువంటివి. అందుకే దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా నీ యొక్క జీవిత విధానములో ఒక కావలి వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. నీకు అర్థం అవటానికి చెప్పగలుగుతాను.
దావీదును మనము చూస్తూ ఉంటున్నాము. అతడు మందను కాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కాశాడో. ఎక్కడైనా మందలో ఉన్నటువంటి గొర్రెను మంద వెలుపట ఉన్నటువంటి దుష్ట మృగములు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయేమోనని కంటికి నిద్ర రానివ్వకుండా కంటికి నిద్రను దూరం చేసుకున్నాడు. చలికైనా ఎండకైనా అతడు వర్షానికైనా తట్టుకుంటూ మేలుకున్నటువంటి వాడై మందను చాలా జాగ్రత్తగా కావలి కాస్తూ రాగలిగాడు. అయితే ఎంత తాను కావలి కాసినప్పటికీ కూడా మంద వెలుపట ఉన్న దుష్ట మృగమైనటువంటి సింహం, ఎలుగుబంటు ఎప్పుడైతే మందలో పడడం మనం చూస్తూ ఉంటున్నామో గొర్రెను తీసుకుని వెళ్ళిపోగలిగాయి. అయితే వెళ్ళిపోయిన గొర్రె పోతే పోని, ఉన్నవి మిగిలి ఉంటున్నాయి, ఇవే చాలు అని ఎక్కడ కానీ దావీదు అనుకోలేదు. మిగిలి ఉన్నటువంటి ఆ యొక్క మందను విడిచిపెట్టి మందలో నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న దుష్ట మృగములను వెంబడించగలిగాడు. ఆయన వెంబడించి ఆ సింహము యొక్క నోట నుండి, ఎలుగుబంటి నుండి ఆ గొర్రెని విడిపించి వాటిని చీల్చి చంపినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది జరిగిపోయిన చరిత్ర. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, బైబిల్ చెబుతూ ఉంది కదా, నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని వ్రాయబడి ఉంది. నేను మళ్ళీ చెప్పగలుగుతాను, ఇక్కడ కనిపించేటువంటి ఈ యొక్క తోట అనేటువంటిది సంఘం, లేక మన హృదయానికి మనము పోల్చుకోవలసినటువంటి వ్యక్తులమై ఉంటున్నాం. అనగా సంఘాన్ని కావలి కాసే వ్యక్తులుగా ఉండాలి. మన హృదయాన్ని కూడా మనము కావలి కాసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకు అనగా దేహానికి కేంద్రంగా ఉన్నది హృదయమే. ఈ హృదయం యొక్క సింహాసనం మీద మన దేవుణ్ణి మనము ఉంచుకోవాలి. లేక ఈ హృదయములో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మీయతను కూడా మనము కాపాడుకునేటువంటి కావలివారుగా మనం ఉండాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక మంచి కావలివాడుగా దావీదు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. గొర్రెను వెళ్ళిపోయేటప్పుడు మృగముల ద్వారా దాని నిమిత్తం నేను వెళ్ళగలిగితే ఈ సింహం ఏం చేస్తుందో, ఎలుగుబంటు ఏం చేస్తుందో, నా గొర్రెని విడిచిపెట్టి నా మీద పడి నా ప్రాణానికి హాని కలిగించగలుగుతుందేమోనని భయపడిపోయి దిగులు పడిపోయి తన మంద దగ్గరే ఎక్కడ కానీ దావీదు ఉండలేదు. అయితే ఇక్కడ గొర్రె కంటే మనము చూడగలిగితే తన ప్రాణానికంటే గొర్రెను తను ఎక్కువగా ప్రేమించగలిగాడు. నేనేమైనా పర్వాలేదు, కానీ నా గొర్రె ఏమీ కాకూడదు. ఎంత మంచి కావలివాడుగా ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళాడు, చంపాడు, గొర్రెను తీసుకుని మందలో చేర్చగలిగాడు. ఈ మాట చెప్పడం ఎందుకు అంటే, ఒక కావలితనమనేలో ఎంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కాసేటప్పుడు మందలో ఉన్న ఒక గొర్రె కూడా మృగముల ద్వారా కొనిపోబడకుండా ఎంత చక్కగా దాన్ని కాస్తూ ఉంటున్నాడో మనకిక్కడ అర్థం కాగలిగాది. ఇది చరిత్రగా. అయితే మనం ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మనను కావలి వారినిగా దేవుడు ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు సృష్టిని చేసినటువంటి తర్వాత సృష్టిలో దేవాతి దేవుడు ఆయన ఒక చక్కని తోట వేసినట్లుగా ఆ తోటలో సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి ఆదాము హవ్వను కూడా దేవుడు తన చేతి నిర్మాణముతో చేసి ఆ తోటలో పెట్టినట్టుగా పెట్టబడినటువంటి ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి పనిని మనము చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే గాన, మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని
ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ వాక్యములో చూడగలిగినట్లయితే కాచుటకు అనేటువంటి మాట చాలా ప్రథమమైనటువంటి మాట. అనగా సృష్టి యొక్క ప్రారంభములోనే ఒక తోటను దేవుడు ఏర్పాటు చేయగలిగాడు. అక్కడ ఆ వ్యక్తిని కావలిగా లేక కాచే వ్యక్తిగా ఆ వ్యక్తిని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదామును దేవుడు అక్కడ కాచే వ్యక్తిగా పెట్టగలిగాడు అంటే ఆదాము ఒక బాధ్యత కలిగినటువంటి పనిని దేవుని నుండి పొందుకున్నటువంటి వ్యక్తి. బాధ్యత అనేటువంటిది ఎప్పుడు విడిచిపెట్టడం అన్నది జరగగలుగుతుందో తప్పనిసరిగా అప్పగింపబడిన పనికి న్యాయం అనేది చెయ్యలేరు. ఎప్పుడైతే చేయలేకపోతారో నష్టం అనేటువంటిది కలగగలుగుతుంది. ఆదాము యొక్క జీవితంలో నేను కాచేవాడను, నేను ఒక కావలి వ్యక్తిని. ఇది ఆదాము యొక్క జీవితంలో తాను పూర్తిగా దేవుని అప్పగించినటువంటి బాధ్యతతో కూడినటువంటి పని విషయంలో అతడు ఎప్పుడు నిర్లక్ష్యాన్ని చూపించడము జరగగలిగాదో అపవాది అయినటువంటి సాతానుడు వచ్చి దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి భాగస్వామి అయినటువంటి అవ్వను అక్కడ శోధించినట్లుగా చూస్తున్నాము. ఆ శోధనలో ఆమె అవకాశం ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అవకాశాన్ని ఇచ్చుటను బట్టి అపవాది చేయవలసిన పనులు అక్కడ చేయడం కూడా జరిగిపోగలిగాది. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే అక్కడ కావలిగా కాచే వ్యక్తిగా తన బాధ్యతను అక్కడ సరిగా జరిగించని కారణాన్ని బట్టే అక్కడ ఎంత నష్టం జరిగింది అంటే అప్పటి వరకు కూడా ఒక పవిత్రత కనబడినటువంటి తోటలో కానీ వారి ఇద్దరిలో కానీ అపవాది రావడము ద్వారా పవిత్రతకు స్థానం లేకపోయాది. ఇక చివరికి ఒక అపవిత్రత అనేటువంటి దానికి చోటు చేసుకోవడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బాధ్యత లేనటువంటి ఒక వ్యక్తి వలన కలిగేటువంటి కష్టం నష్టం ఎటువంటిదో సృష్టి యొక్క ప్రారంభములోనే మనము చూస్తూ ఉన్నాం. ఆదాము సృష్టి ప్రారంభములో చక్కగా కాయలేని కారణాన్ని బట్టి కుటుంబాన్ని చక్కగా కట్టుకొని ముందుకు నడిపించుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ తోటను కూడా కాయలేకపోయాడు. ఎందుకు అంటే అందులో ఒక నిషేధించబడినటువంటి చెట్టు ఉన్నది. దాని జోలికే మీరు వెళ్ళకూడదు అని దేవుడు చెప్పడము జరగగలిగాది. అయినను నిషేధించబడిన చెట్టు ఏదైతే ఉంటున్నదో ఆ చెట్టు దగ్గరికే అపవాది అయినటువంటి సాతానుడు పంపడం, తినకూడనటువంటి దాన్ని తినిపించడం, దైవాజ్ఞను అతిక్రమించడం, దాని ద్వారా పాపం ప్రవేశించడం, పాపము ద్వారా శాపం అనేది రావడం, ఆ శాపము ద్వారా వారికి వచ్చిన శిక్ష కానీ లేక మరణము కానీ మనం చూడగలిగితే నష్టం అనేది కనిపిస్తూ ఉన్నది. నువ్వు కాయాలి అని చెప్పినప్పుడు అది బాధ్యతని ఎంచాలి. అయితే బాధ్యత లేని కారణాన్ని బట్టి ఈ నష్టములనేవి కలుగగలిగాయి. ఇది అవగాహనకు రావటానికి చెప్పడము జరగగలిగాది. ఈ రోజున వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే సామెతలు 4:23 మనము చూడగలిగినట్లయితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంటున్నది, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏది అంటే నీ హృదయాన్ని భద్రముగా నీవు కాపాడుకోవాలి, కాచుకోవాలి. ఒక కావలితనము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకే హృదయాన్ని మనం కాపాడుకోవాలి. బైబిల్ చెబుతుంది కదా, ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నా, ఈ తోట సంఘానికి పోల్చబడ్డది, లేకపోతే మన హృదయానికి పోల్చబడగలిగాది. కాబట్టి సంఘాన్ని మనం కాసేవారుగా ఉండాలి.
మన హృదయాన్ని మనము కాచేటుడి వ్యక్తులుగా మనం ఉండాలి. మన హృదయములైన కట్టడలు ఉన్నాయని విన్నావు, అని నీతి విధులు మనకుంటున్నాయి. అంతేకాదు, నీ నిజ జీవితంలో ఎన్ని అద్భుతములు దేవుడు చేయగలిగాడో వాటన్నిటిని కూడా నీవు జ్ఞాపకానికి తెచ్చుకొని వాటిని మరవకుండా అది నీ హృదయంలో పెట్టుకోవాలి అని చెప్పడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అనేక మంది వ్యక్తులు దేవుడు చేసినటువంటి అనేకమైన మేళ్లను అనుభవించగలిగారే కానీ వాటిని మరిచిపోయారు అంటే వాటిని హృదయంలో ఉంచుకోలేదు. వాటిని హృదయంలో ఉంచుకోవాలి, వాటిని తలపోసుకోవాలి. దేవా పట్ల ఈ కార్యాలు చేసావని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అప్పుడే దేవుడు మహిమ పొందటానికి అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అని మనము చూడగలిగితే, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనే మాట మనకి ఇక్కడ కనపరచబడుతున్నది. మనం కాపాడుకోవాలి. పరిశుద్ధుడైన పౌలు కూడా దాన్ని కాపాడుకోవటానికి 1 కొరింథీ 9:27 మనం చూచినప్పుడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచుంటున్నాను. గాలికి పోట్లాడినట్లనే పోట్లాడలేదు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గాలిని మనుష్యుడు తన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి అంటే అది ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎంత ప్రయాసపడినా ఒక వ్యక్తి గాలిని తన స్వాధీనానికి తెచ్చుకోలేడు. ఆ విధంగానే పౌలు అంటున్నాడు, అలా నేను గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడుట లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేహం మీద వీస్తూ ఉంటున్నది. గాలిని స్వాధీనపరచుకోవడమైనా లేకపోతే ఏదైనా ఒక కర్రతో వస్తువుతో గాలిని కొట్టడమైనా జరగగలిగినట్లయితే చూచే వ్యక్తులకు ఎంత పిచ్చివాడు అనేటువంటి మాట వినబడ్డమన్నది జరగగలుగుతుంది. ఆ విధంగా నేను ప్రయాసపడలేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదేనేమో అని నా శరీరాన్ని నేనే లోపరుచుకొనుచు ఉంటున్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏ యొక్క దైవవాక్యాన్ని ప్రకటిస్తుంటున్నాడో ఆ ప్రకటించేది ఏదైతే ఉంటున్నదో ఆ ప్రకటనకు తగినట్టుగా నా ప్రవర్తన ఉండాలి అని నన్ను నేను భద్రపరుచుకుంటూ నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అనగా ఒక్కొక్కసారి శరీరం లేక శరీరములో ఉన్న హృదయం తొందరపాటు వలన ఒక్కొక్కసారి కొన్ని చెడు కార్యాలకు ఇది బానిసైపోతూ ఉంటుంది. దీనిలో పుట్టుకొచ్చే ఆశలైన కోరికలైన ఎన్నైనా ఉండనిగాక వాటిని నిగ్రహించుకోలేక ఒక్కొక్కసారి మనుషుడు తన విషయంలో తన కావలితనాన్ని మరచి, తన విషయంలో తన బాధ్యతను మరచిపోయి ఎంతోమంది ఈ రోజున శరీర సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో నష్టపోయేటువంటి వారు ఎంతోమంది మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే తాను నలగొట్టుకుంటున్నాడు అంటే తన హృదయమునైనా శరీరాన్నైనా పరిశుద్ధుడైన పౌలు కాపాడుకుంటున్నాడు అంటే తన విషయములో తాను ఒక బాధ్యత కలిగిన వాడు, తన విషయములో తాను ఒక కావలి వ్యక్తి, తన విషయములో తాను ఒక కాపరిగా తన జీవితంలో తనుగా కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నిన్ను నీవు కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడ కానీ లోకములో ఉన్నటువంటి చెత్త కార్యాలు హృదయములోనికి రానివ్వకుండా, ఎక్కడ కానీ ఈ దేహాన్ని ఏ చెడు కూడా అప్పగించకుండా వీటిని మనము కాచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని దైవవాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నది. అందుకని 1 యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచన భాగములో చూడగలిగినట్లయితే బైబిలు ఒక స్పష్టమైనటువంటి మాట మనకు తెలియపరుస్తూ ఉంది. 5:18 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చూడండి, దేవుని మూలన పుట్టినవాడు ఎవడో తన్ను భద్రము చేసుకొనును, అందుకే దుష్టుడు వాణ్ణి ముట్టడు.
ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఆయన మూలమున పుట్టినటువంటి వ్యక్తులం మనమందరం కూడా. అందుకే మన జీవితంలో ఒక ఆత్మీయత అనేది మనకు ఉంటూ ఉన్నది. దీన్ని ఒక క్రొత్త జన్మాని మనము చెప్పవచ్చు. మన వెనుకటి జీవితం ఎలాగైతే ఉండగలిగాదో దానికి స్వస్తి చెప్పేశాము. చెప్పిన తర్వాత మనమందరము కూడా ఆయనలో జన్మించినటువంటి వ్యక్తులమే. అందుకే ఈ జన్మ ఆత్మ సంబంధమైనది. ఈరోజు నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నడుస్తుంటున్నావు అంటే ఆయన మూలమున నీవు పుట్టిన వ్యక్తివి. ఆయన మూలమున పుట్టినటువంటి నీవు బైబిల్ చెబుతూ ఉంటున్నది ఏమని అనగా, నిన్ను నీవు భద్రపరుచుకోవాలి అంటున్నాడు. మనల్ని మనము కాపాడుకోవాలి అంటున్నాడు. మన విషయంలో ఎక్కడ కానీ నిర్లక్ష్యం ఉండకూడదు. మన విషయంలో బాధ్యత లేని వ్యక్తులుగా మన జీవితాన్ని వదిలిపెట్టకూడదు. ఎటుబడితే అటు పరిగెత్తకూడదు. ఎటుబడితే అటు జీవించకూడదు. జీవితంలో ఎక్కడ కానీ మనస్సుబుద్ధిని ఆధారం చేసుకొని, లేకపోతే ఎవరే చెప్పేటువంటి మాటలు మరి వినుకొని, లేక లోకంలో ఒక్కొక్కరు జీవించేటువంటి జీవితం ఎలా ఉంటున్నదో దాన్ని చూస్తూ ఆ విధంగా మనము సాగిపోవటానికి ఎప్పుడు కూడా నిర్ణయించుకోకూడదు. దేవుడు నీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నీ జీవితానికి ఒక నిజమైనటువంటి దేవాతి దేవుని నీవు కలిగి ఉంటున్నావు. ఆ దేవునితో ఒక చక్కని సంబంధం, గ్రంథముతో ఒక చక్కని సంబంధాన్ని కలిగి నీ జీవితంలో వీటిని నీకు కేంద్రంగా ఉన్న హృదయములో వీటిని చేర్చుకొని తొలగిపోకుండా అవి నీలోనే ఉంటూ కాపాడుకుంటూ నిన్ను భద్రపరుచుకోవాలి. నిన్ను నీవు ఎప్పుడు భద్రపరుచుకోవడం జరగగలుగుతుందో దుష్టుడైన సాతానుడు నిన్ను ముట్టలేడు. దుష్టుడైన సాతానుడు నిన్ను తాకలేడు. ఎందుకు అనగా నీవు చక్కని కావలికత్తిగా ఉన్నావు. నువ్వు చక్కని కావలివాడుగా ఉంటున్నావు అనగా నిన్ను నీవు కాచుకుంటున్నావు. నీ విషయంలో బాధ్యత కలిగి ఉంటున్నావు. అందుకని అపవాదికి ఎక్కడ కానీ నీవు చోటు ఇవ్వకుండా ఉంటున్నావు. కాబట్టి దుష్టుడు నిన్ను కూడా ఎక్కడ కానీ ముట్టడు అని బైబిల్ మనకు చెబుతూ ఉంటున్నది. అందుకే ఇక్కడ వాక్యంలో చెబుతాడు చూడు, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని నీ సొంత తోటను అనగా నీ జీవితంలో నీవు ధరించుకున్న ఈ దేహం, నీవు ధరించుకున్న ఈ హృదయం, ఇదంతా నీ సొంతం. నీ సొంతం ఇది. అయితే దేవాతి దేవుడు మాత్రం ఏ దేహాన్ని తన చేతి నిర్మాణముతో దేవుడి చేసి ఒక బహుమానంగా దేవుడు ఇవ్వగలిగాడు. ఈ నీ సొంత తోట అని చెప్పబడేటువంటి ఈ హృదయాన్ని కాయకపోతిని. కాబట్టి ఈ పరమగీతం 1:6 ఉన్నటువంటి మాట ఇదిగా మనకుంటున్నది. నీవు కాచుకో. దేవుడి నీకు ఇచ్చినట్టు సంఘాన్ని నువ్వు కాచుకో. ఒక భద్రత ఇచ్చుకున్నప్పుడే ఒక రోజున మనం ఏ దేవుని దగ్గర మన భద్రతలో ఉంటున్నామో ఆ దేవుని దగ్గరికే ఒకరోజు మనం వెళ్ళిపోయి ఆయన యొక్క బలమైన కాపుదల్లో పరమందు మనం ఆయనతో ఉండగలం.